మన మిరప చెట్లు ఎలా ఉన్నాయో మళ్ళీ మిరపకాయలు నీళ్ళకి పడవు కానీ నమస్తే అండి, నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి తుఫాను నెక్స్ట్ డే అండి. అంటే రాత్రి గాలివాన వచ్చిందని చెప్పాను కదండి, ఆ తెల్లవారుజామున అనమాట. అప్పటికి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి, గాలి కూడా ఇంకా తగ్గలేదు, లైట్గా గాలి కూడా వీస్తుంది. ఇంకా ఆ నైట్ తుఫాను ప్రభావానికి ఇంటి ముందు చుట్టూ పొలాలన్నీ కూడా మొత్తం మునిగిపోయి చెరువుల్లో అయిపోయాయి. చూసారా? నేను ఎప్పుడు కూడా అంటే మేము ఇల్లు కట్టిన తర్వాత ఎప్పుడు ఇలా అయితే అవ్వలేదు. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే మరి ఇంతలా మునిగిపోలేదు. మరి ఒక్క రాత్రి ఎంత వాన కురిసిందంటే ఎంత చుట్టూ పంట పొలాలన్నీ మునిగిపోయాయి అన్నమాట. మీరు చూసారో లేదో వీడియోలో మా దొండ పందిరి కూడా పడిపోయింది, చూపించాను. పందిరి అంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. అప్పటికి కరెంట్ లేదు, ఒకవైపు ఏమో ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. రాత్రి ఎఫెక్ట్ ఇంకా పోలేదనమాట. ఒక్క రాత్రి ఎంత తొందరగా గడుస్తుందా అనిపించింది. చూసారుగా, గాలి మాత్రం ఇంకా తగ్గలేదు. పొద్దున్నే చూసి నేను అసలు నిజంగా ఇది మా ఇల్లేనా అనిపించింది. ఎందుకంటే ఎంత వర్షం పడినా సరే మరి ఇంతలా అయితే ఎప్పుడూ నీరు లేదంట. మా తాతయ్య చెప్పారు, అప్పుడెప్పుడో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అంట, అది కూడా 10 సంవత్సరాల క్రిందట ఎప్పుడంటే ఇలాంటి వాన వచ్చింది, ఇలా నీరు నిలబడింది, మళ్ళీ ఇప్పుడే నిలబడింది అని అయితే అంటున్నారు. అంటే పెళ్ళై మాకేంటంటే 6 సంవత్సరాలే కదా. సో నాకు కొంచెం ఇది కొత్తగా అనిపించింది అనమాట. అంటే రాత్రి ఒక్క గాలే కాకుండా ఎంత వాన కురిసిందో మరి చూడండి. చుట్టూ మొత్తం దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. మా పొలాలు అన్నీ కూడా కొంచెం మాయి కూడా మునిగినాయి. కాకపోతే మాది కొంచెం మెరక్ కాబట్టి పర్వాలేదు. ఇక్కడేమో ఇంకా బయట చినుకులు కదా. తాతయ్య ఈ వర్షాకాలం అన్నారు, ఇంక ఇంట్లో నేనే టీ పెట్టయితే ఇచ్చాను. ఎందుకంటే బయటకి ఇంకా వెళ్ళటానికి కుదరదు కదా. సో అందుకని ఇక్కడ మా వారికి, తాతయ్యకి, నాన్నమ్మకి ఇక్కడైతే టీ అయితే పెడుతున్నా. తాతయ్య ఏంటంటే టీ తాగుతారు ఎక్కువగా. ఇంకా ఆ టైంకి ఇంట్లో టీ తాగినా అంటే టీ చేసినా కాఫీ చేసినా ఏదైనా సరే తాతయ్యకి అయితే పంపిస్తాను. ఇంక ఈరోజు పొద్దున్నే తాతయ్య నాన్నమ్మ ఇంటికి వచ్చారనమాట. అప్పటికి టీ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా ఇంటికి తీసుకురావడం ఎందుకులే, తాగేసి వెళ్తురు అని చెప్తాను. ఇంకా తాతయ్య నాన్నమ్మ అయితే కూర్చున్నారు. కరెంట్ లేదు కదండి, ఇంకా నీళ్ళకి ఏం చేయాలా అనేది ఒక ఇబ్బంది అయిపోయింది. ఇక్కడే టీ పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి. ఇంకా నేను పూర్ణిమ అయితే పొద్దున్నేమీ తాగలేదు. ఇంకా పూర్ణిమ కూడా అప్పుడే లేచింది. ఎలాగో సెలవే కదా, ఇంకా అంటే ఒక కరెంట్ లేని దానికి బయట వాతావరణానికి వీళ్ళకి సెలవు ఇవ్వడమే కరెక్ట్ అనిపించింది. లేదంటే ఇంకా వీళ్ళకి బాక్స్ పెట్టడము, రెడీ చేయడము చాలా ఇబ్బంది అయ్యేది. కాసేపటికే చినుకులు, గాలి మొత్తం కూడా తగ్గిపోయిందండి. వాతావరణం మొత్తం కంట్రోల్ అయిపోయింది. రాత్రి చూసిన బీభత్సానికి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. ఇక్కడ మొత్తం పంచ బయట చుట్టూ ఎల్సేపు అంతా వేపాకనే. పక్కన పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయండి. ఇంకా గాలికి ఫోర్స్కి మొత్తం వచ్చి పడింది ఏడే. ఇంకా ఆకంతా కూడా నీట్గా ఊడ్చేసాను. ఇంకా కడగడానికి అయితే ఏమీ లేదు, అందుకని కొంచెం బండంతా కూడా ఆరిన తర్వాత ఊడుస్తున్నా. తేమలో అయితే ఇంకా ఎలా ఉండిద్దో అస్సలు రాదని. ఎందుకంటే నీళ్ళు లేవు కదా కడగడానికి. పంచ మాత్రము అట్టట్ట కొంచెము మాప్ అయితే పెట్టుకున్నాను నీట్గా. ఇంక చుట్టూ ఎల్ షేప్ మాత్రము ఊడ్చేసి వదిలేస్తాను. ఇంకా ఎండకి ఎండిపోయింది. నైట్ కొట్టే గాలి ఒక ఎత్తు అయితే పక్కన కొబ్బరి చెట్టు ఉంది చూసారా, మొత్తం ఇటే వాలి ఉండిద్ది అనమాట మన ఇంటికి వచ్చి. ఇంకా నైట్ అంతా దాని కొమ్మలు వచ్చి రేకులకి కొట్టుకుంటా ఉంటే దానికి ఇంకా భయం వేసేసేది. ఎందుకంటే ఎక్కువగా దాని సౌండే వచ్చేదండి. నిజంగా ఒక రకంగా చెట్టుగా తిరిగిపోయి పడిపోయిద్దేమో అనిపించింది, అంతలాగా సౌండ్ వచ్చేది అనమాట. మేము మా ఇల్లు కట్టే కొత్తలోనే మా ఇంటి పక్కన ఇటు గట్టుంది చూసారా కొబ్బరి చెట్లు కాసి, అంటే ముందరనమాట. నేను అంట్లో కడుగుతాను కదా, అక్కడ పెద్ద చెట్లు ఉంటాయి అనమాట. అవి గాలి వస్తే అదే గాలి వాన ఏమాత్రం వచ్చినా ఊరికనే ఇరిగిపోతాయి.
ఏదో పేరు అంటారు, మొత్తాన్ని పెద్ద పెద్ద వృక్షాలు, చిన్నవి కూడా కావు. ఎప్పుడు ఎలాంటి గాలి వాన వచ్చినా సరే ఇరిగిపోయి కరెంట్ తీగ మీద పడిపోవడం, నాకేమో అసలు గిన్నెలు కడుక్కోవడానికి వాటికి అయ్యేది కాదనమాట. అదృష్టం ఏంటంటే ఇప్పుడు అలాంటి చెట్లు ఏమీ లేకపోవడమే కొంచెం మాకైతే ఇప్పుడు సింపుల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆ చెట్లు ఉండేటైతే ఖచ్చితంగా విరిగిపోయేవి. ఎందుకంటే స్టార్టింగ్లో మేము ఇంట్లో దిగినప్పుడు అలాంటి ఇబ్బందులు చాలా పడ్డాము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చెట్లు అయితే నరికేశారు. నా పాత వీడియోస్లో మేబీ కనిపించవచ్చు ఆ చెట్లు ఉంటాయి. ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి ఏం లేదు, కానీ ఇంటి వెనకాల మాత్రం ఆ కొబ్బరి చెట్టు ఆకులేనండి అసలు అదే మెయిన్ ఇబ్బంది పెట్టేసింది తుఫాన్ అప్పుడు. ఇంకా బయట శుభ్రం చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంటి ముందు ఈ నీళ్ళు ఏమంటా పడ్డాయో కానీ చెరువులాగా, పిల్లకాయలు మాత్రం అసలు పద్దాక అందులోనే ఆడుతున్నారనమాట. అది ఒక భయం వేస్తుంది, ఎప్పుడు స్కూల్ పెడితే పంపించేద్దాం అనిపిస్తుంది వీళ్ళ దెబ్బకి. ఇంక ఈరోజు వంట అయితే పూర్ణిమ ఏమో చపాతీ చేయింది అయితే అంది. ఇంకా సరేలేని చెప్పి పిండి కలిపేసి పక్కన పెట్టాను. ఇంతలో మా వారేమో లేదు వేడివేడిగా అన్నం తిందాము వంట చేసేలే అని అయితే అన్నారు. ఇంకెలాగో కలిపేశాను కదా అని చెప్పి సరేలని ఆ కలిపింది పక్కన పెట్టేసి ఇక్కడ ఇంట్లో బీరకాయలు ఒక 6 ఉన్నాయి అనమాట. పూర్ణిమ ఏమో బీరకాయ పచ్చడి చేయిపింది అంది. ఇంట్లోనేమో బీరకాయలు అలానే వంకాయలు ఏమో కొంచెమే ఉన్నాయి, ఇటుకి కూర సరిపోదు అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మిక్స్డ్ కూరలు వండేస్తాను అనమాట. అంటే అవి కలిపేసి వండేస్తాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, 4 వంకాయలు ఇంట్లో ఉంటేనే అలానే ఒక 3 బీరకాయలు వేసి కూర అయితే వండుతున్నానండి. చాలా బాగుంది కూర, చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది. చూస్తే ఎలా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంది. మా వారికి అయితే వేడివేడిగా ఈరోజు ఆ చపాతీలు అయ్యి నేను పూర్ణిమ తిన్నామే, కానీ ఆ కూర ఈ పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. 6 బీరకాయలకి 3 ఏమో కూరలు వేస్తాను, ఇంకా 3 ఏమో వేరుశెనగ పప్పులు వేసి పచ్చడి నూరానండి. నిజానికి ఈ పచ్చడి కూర చూసిన తర్వాత నాకు కూడా వేడివేడిగా అన్నమే తినాలనిపించింది. ఇంకా అందుకని ఇక్కడ ముందు బియ్యం అయితే కడిగేసి పెట్టేసి అన్నం అయితే వండేస్తానండి. ఆ రోజు వంట కూడా చాలా క్విక్గా అయిపోయింది. నెక్స్ట్ మరోవైపు చపాతీలు అయి పిండి కలిపిన చెప్పాను కదండి, మా పూర్ణిమ మాత్రము చపాతీ కానీ పూరి కానీ చేయిపిండి అని అయితే అంది. ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ తన కోసం అని చెప్పి మొత్తం పిండి అంతా కలుపుకుండా ఇంకా పూర్ణిమనే పామేసి ఇచ్చేసింది, నేనేమో వేపేశాను. ఆ బీరకాయ పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిలోనైతే చాలా బాగున్నాయి ఈ చపాతీలు. ఇంకా తనతో పాటు నేను కూడా 2 తిని మళ్ళీ అందరు కలిసి భోజనం అయితే చేసాము. ఇంక ఇక్కడ నీటి కష్టాలు అనేవి ఉంటాయి చూడండి, అవి మాకు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. ఇలాంటప్పుడు అనిపించిద్ది ఒక పంపు వేసుకుంటే బాగుండేదని. నిజానికి మేము పంపు వేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఇసుక తోలించాం చూడండి, ఒకవేళ పంపు వేసుంటే ఇసుక తోలించేసరికి మునిగిపోయేదన్నమాట. ఈ ఇసుక తోలించాక పంపు వేపిద్దామని ఒక్క కారణంతో వేయించుకోలేదు, కానీ ఊరి చివరి కదా ఖచ్చితంగా పంపు ఉండాలి. ఇక్కడేమో మా వారు ఫుట్బాల్ అంటే కరెంట్ లేకపోయినా సరే ఇలా ఫుట్బాల్ కొడితే వాటర్ వస్తుంది, కాకపోతే మొత్తం కూడా నల్లగా వస్తుందన్నమాట, అసలు ఏం బాగోలేదు. అదంతా తేటగా అవ్వాలంటే దగ్గర 2-3 గంటలైనా పట్టిద్ది, ఎందుకంటే ఆ నల్లగా ఉన్నదంతా కిందకి వెళ్ళి తేట నీళ్ళు పైకి వస్తాయని. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తానులేండి. ఇంక ఇక్కడ మా వారైతే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాడుకలకైనా మళ్ళీ గిన్నెలు కడగాలి కదా, అందుకని 2 సార్లు అయితే తిరిగి 4 బకెట్లతో నీళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంతలో మాకు ఇక్కడ పంచాయతీ కొలైలు ఉంటాయి చూడండి, ఇంటి ముందు గవర్నమెంట్ వేసినవి, ఆ కొలై అయితే వచ్చిందనమాట. లక్కీగా వచ్చింది నిజంగా. ఈ మధ్య పంచాయతీ కొలీలు ఎప్పుడు పెడితే అప్పుడు ఇస్తున్నారు, కానీ రోజు మార్చి రోజే ఇస్తారండి. అయితే మా వారు 2 సార్లు ఏమో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఆ పంచాయతీ కొలై ఉంది కదా, మేము ఇసుక తోలించేటప్పుడు మొత్తం పూడ్చేయకుండా దాని వరకు ఒక పైపు అయితే పెట్టారు మా వారు పైకి. అంటే ఎంత ఎత్తుందో అంతవరకు పైపు మొక్క అయితే కట్ చేసి పెట్టారు. మాది డౌర్ కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగా మాకే వస్తాయి అనమాట. ఒకవేళ కొలయ్యి ఆపేసినా సరే ఒక పావు గంట వరకు వాటర్ వస్తూనే ఉండిద్దండి. ఇంకా ఆ నీళ్ళని రోజు ఎంత పొదుపుగా వాడుకున్నామంటే పిల్లలకి స్నానాలు కానీ లేదంటే బట్టలు ఉతకడం, ఎందుకంటే వర్షం 2 రోజులు కూడా బట్టలన్నీ ఓ పక్కన పెట్టేసి వదిలేసాము. అది కాకుండా అంతకుముందు ఉతికిన బట్టలు కూడా తాడు మీద వేసినవి గాలి కింద పడిపోయాయి అనమాట. పైన తాడు మీద ఉన్నంత వరకు ఆరబెట్టేసింది పూర్ణిమ, ఇంకా మిగతా అన్నీ కూడా నీటిలో అయితే జాడించేసి ఆరబెట్టాము. అలానే ఈ 2 రోజుల నుంచి ఉతికిన బట్టలన్నీ కూడా ఇంకా కొలయి వచ్చింది కదా అని ఉతికేసానండి. ఇక్కడ ఈ నీళ్ళు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో, ముందు మా వారు ఫుట్బాల్తో కొట్టారు కదండి ఆ నీళ్ళు అనమాట, అందుకని ఇంకా ఆపేసాము వద్దులని. ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ పైపు నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయి చూసారా, ఆ చిన్న దారే వస్తుంది. అయినా సరే ఈరోజు ఎన్ని బట్టలు ఉతికాను, ఎంత స్పీడ్గా పనిచేస్తానంటే ఆ కొలయి ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు, ఎందుకంటే 1 అవరే ఇస్తారనమాట, 1 గంట మాత్రం ఇస్తారు. ఈలోపు ఎంత పనైనా చేసుకోవాలి. బట్టలు అయితే ఫాస్ట్గా ఉతికేస్తాను. ఇంకా అవన్నీ కూడా కొలయి ఉన్నప్పుడే జాడించానని చెప్పి లోపల ఉన్న పెద్ద పెద్ద బకెట్లు అన్నీ తీసుకొచ్చి నీళ్ళు అయితే పడుతున్నాము. ఆ తర్వాత గిన్నెలు అయితే ముందే కడిగేసాను. నేను తోముతుంటే పూర్ణిమ కడిగేసిందండి.
తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంకా నేనే జాడేస్తున్నాను. మా వారేమో అన్ని బకెట్లు కూడా అంటే నీళ్ళు కింద పోకుండా అన్ని బకెట్లకి పట్టేసి ఉంచుతున్నారు. పిల్లలకి స్నానాలు కూడా మా వారే అక్కడే చేసేసారు. ఇంటి ముందు ఆ నీరు ఎంత ఉన్నా సరే అసలు పనికిరాదు. సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏదో రకంగా మన మీద పడుతూనే ఉండిద్ది. నేనైతే ప్రతి సంవత్సరం నాకు ఇలానే ఉండిద్ది అనమాట. కాకపోతే ఇంటి ముందు చెరువు అయితే ఎప్పుడూ రాలేదు, ఇదే మొదటిసారి. ఇక్కడ ముందు బట్టలు అయితే ఉతికేసాను కదండి, కరెక్ట్గా నేను బట్టలు ఉతికేసాను. ఇంకా కొలయి అయితే ఆగిపోయింది. ఇంకా ఉన్నక్కడికి అన్నిటికి పట్టిన నీళ్ళు మాత్రము జాగ్రత్తగా అంటే బట్టలు ఉతికేసిన నీళ్ళు కూడా చుట్టూ కల్లప్లాగా అయితే వేసేసానమాట ఇసుకలోని, మళ్ళీ మొత్తం కాళ్ళకు అంటుకొని వచ్చిద్దని. నేనేమో ఈ బండి వేస్తే ఇంట్లోకి ఇసుక రాదేమో అనుకున్నాను. మాది ఇసుక నెల ఎలా అయినా వచ్చిద్ది, ఇంకా అది ఒకటైతే ఫిక్స్ అయిపోయాను. ఇంటి ముందు నుంచి రాకుండా దొడ్డిదారు అన్నట్టు పక్క నుంచి వస్తున్నారనమాట, అటు చెట్లలో నుంచి మా వాళ్ళందరూ కూడా. ఇంకా ఇసుక అంతా అలా వస్తుంది. ఇంకెక్కడ చూసారు కదా, మొత్తం నీట్గా అయితే అంట్లో కడిగేసి మొత్తం ఆ ప్లేస్ అంతా కడిగేసాను. అవసరం వరకు బకెట్ల నుంచి మిగతా అన్ని కూడా ఎండలో అయితే కాలేస్తానండి, అయితే దబ్బించేసాను. పొద్దున్న లేవగానేమో గాలి వీస్తూ చినుకులు పడుతున్నాయి. ఇంకా అంతలోనే వాతావరణం ఎంత మారిపోయిందో చూడండి. తొందరగా ఎండ కూడా వచ్చేసింది. సూర్యుడు ఎప్పుడు వస్తానా అని చూస్తున్నాడేమో. ఇంకా నేను మా వారేమో పందిరి పడిపోయిందండి, పందిరి పడిపోయింది. ఇంకా మొన్ననే రీసెంట్గా మిరప మొక్కలు నాటాం కదా, ఎలా ఉన్నాయో చూద్దామని అయితే బయలుదేరాము. ఇక్కడ నీళ్ళు చూసారు ఎంత తేటగా ఉన్నాయో. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, కానీ అవి వర్షం నీళ్ళు కదా, అవి ఎలా వాడతాంలేండి. కాకపోతే నాకు మామూలుగానే ఈ రూట్ అంటే వెళ్ళాలంటే కొంచెం పాముల భయం ఎక్కువ, అందులో ఈ నీటిలో నుంచి వెళ్ళాలంటే ఇంకా భయం అండి. ఎక్కడికక్కడ గట్ల మీద అలా నడుస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి నీరు అయితే తప్పలేదు, నీటిలోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా ఇంక నీటి ప్రవాహం కొంచెం కూడా తగ్గలేదండి. అదే కొంచెం కూడా నీళ్ళు అయితే తగ్గలేదు, అలానే ఉన్నాయి. ఎటు పోయే అవకాశం లేదు. కరెంటు తీగలు చూసారా ఎలా ఉన్నాయో. అసలు ఏమైనా కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది. కరెంట్ ఉంటే ఏమైనా జాయింట్లు ఉంటాయి కదా, ఏదైనా డేంజరే. ఇంక ఇవి రీసెంట్గానే పాపము మల్లంట్లు అలానే జాజులు అయితే నాటారు, ఇంకా మొత్తం మునిగిపోయినాయి. ఈ నీరు అలా ఉంటే 2 రోజులకి మొక్కలన్నీ కూడా కింద కుళ్ళిపోతాయంట వేర్లు. ఇంకా మా ఇంటి పక్కన కనకాంబరాలతో కూడా సేమ్ అంతేనండి, మొత్తం కుళ్ళిపోయింది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఇలాంటి ఒక వాగు వచ్చింది అనమాట, ఏరంటాం మేము, అది దాటి వెళ్ళాలి. కానీ ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇవేమో జాజులు కొయ్యలేదు, ఇంకా తుఫాన్కి ఏడ కోస్తారు చెప్పండి. ఎవరు పువ్వులు కూడా కోయలేదు, కోసినా సరే మార్కెట్లో ఎవరు కొంటారు. ఇంకంతా కూడా మల్లెంట్లు జాజులు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఈ నీరంతా ఎప్పుడు పోయిద్దో కూడా అర్థం అవట్లేదు, ఎందుకంటే ఎటు పోయే అవకాశం కూడా లేదు. ఎంతైనా ఎండకి అలాగే ఇంకిపోవటం తప్ప. మా పొలం ఒక్కటే, మా పొలం నుంచి ఇంకా అదంతా కూడా మెరకనమాట, ఎత్తులో ఉంటాయి. సో అందుకని అటు మునగలేదు, కానీ ఇదంతా కూడా లోతు అనమాట, అంటే అంతా డౌన్ కాబట్టి మునిగిపోయినాయి. ఇంక ఇటు పెద్ద చెట్లు మల్లెట్లు చూసారా, చాలాసార్లు పువ్వులు కోస్తూ చూపిస్తాను. మామూలుగానే ఇక్కడ ఎక్కువగా పాములు అయితే తిరుగుతుంటాయి అనమాట. ఈ నీటిలో వస్తుంటే నాకు ఇంకా భయం వేసింది. వచ్చేటప్పుడు మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా వచ్చాను, కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడ కొడగేస్తే అలా అక్కడ కొడగనమాట, తడిస్తే తడిసిన అనుకుని లగెత్తాను. ఇంక ఇదంతా కూడా ఏదో చెరువులు ఏవి కాదు, మొత్తం పంట పొలాలే. ఈ పొలం అయితే ఏమీ వేయలేదు, ఖాళీ పొలమే కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అవతల పొలం మాత్రము రీసెంట్గానే మిరప మొక్కలు చిన్న చిన్నవి అనమాట నాటేశారు. ఇంకా మొత్తం మునిగిపోయి మొక్క కూడా కనిపించట్లేదు. ఇంకా పందిరి పడిపోయిందని చెప్పాను కదండి, ఈ మూల అనమాట. లాస్ట్ టైం ఏమో అటు సైడ్ పడిపోయింది, ఇంకా ఎలాగో పడిపోయింది కదా, మళ్ళీ ఇటు కూడా కొంచెం ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పి మొత్తం మీద మళ్ళీ కొత్త కర్రలు అయితే తీసుకొచ్చి మా వారేశారు. మరి ఎలా పడిపోయిందో కానీ, ఎందుకంటే ఆ కింద మొత్తం వాటర్ వచ్చేసింది అనమాట. అటువైపు ఉంది చూసారా, అది పొలము ఎంత లోతు అంటే మొత్తం చెరువులాగా, అంటే మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. అందులోకి ఏమో కాలు పెట్టామంటే ఆ నీరంతా కూడా ఇటు మన పొలంలోకి వచ్చేసి ఆ చివరి పోలు ఉంది చూసారా వైట్ కలరు, ఆ పోలు అదంతా కూడా మునిగిపోయినాయి అనమాట. ఆ నీటికి ఊడొచ్చేసిందని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే పోలు అయితే బాగానే ఉంది అలాగా, కాకపోతే దాని మీద ఏటీఎం రాడ్లు వేసి పెడతాం కదా, సో అదంతా కూడా ఊడొచ్చేసింది. ఇంక ఇలా పడిపోయింది. అదృష్టం ఏంటంటే మొత్తం పడిపోలేదు, ఒక మూల అలా పడిపోయింది. కాకపోతే దాన్ని లేపుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇంకా చూస్తున్నారు కదా అక్కడ అద్దురాయి కనిపిస్తుంది కదా, అద్దురాయి వరకు మొత్తం బారికి గట్టు ఉండిద్ది అనమాట. ఆ మూల మాత్రం అలా మొత్తం మునిగిపోయింది, దానివల్లనే ఈ పందిరి కూడా పడిపోయింది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే గాలి అంతా ఇటు నుంచే వచ్చిందండి ఈరోజు. అందుకని మీకు ఇంకో విషయం చెప్పలేదు, బెడ్రూమ్లోనైతే మా బట్టల కబోర్డ్ ఉంది కదా, అదంతా కూడా తడిసిపోయింది అనమాట. మొత్తం డ్రాపులా నీరు అలా కారుతుంది. ఆ నైటు నిద్ర లేదని చెప్పాం కదండి, నేను మా వారు ఇంకా కబోర్డ్ మొత్తం ఖాళీ చేసి బట్టలన్నీ తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేశాము. అందులోనే ఆ రోజు ఏమాత్రం ఏమరపాటు నుంచేస్తానంటే బట్టలు మొత్తం తడిసిపోయేవి. సో ఆ రోజు అనమాట అలా గడిచింది. ఇంక ఈ పందిరి ఇటు మొత్తం ఒరిగిపోయింది చూసారా,
అంటే గాలికి మొత్తం ఉరిగింది. కాకపోతే కొంచెం కొత్త కర్రలు అవ్వటం వలన కొంచెం తట్టుకున్నాయి. అదే పాత కర్రలు అయి ఉంటే పందిరి మొత్తం నేల మీద ఉండేది. మేము నైటే అనుకున్నాము పందిరికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దని, ఎందుకంటే వచ్చే గాలి అలాంటిది. మా బెడ్రూమ్ ఉంది చూడండి, సో వెనకాల నుంచి అట్ట కొట్టిందనమాట. అందుకని ఇంత అదే పడిపోయింది, లేదంటే మాత్రం పడేది కాదు. ఇంకా పైన చూసారా ఉట్టి తీగలే కనిపిస్తున్నాయి. ఆకు మొత్తం ఆకులు కాయలన్నీ కిందే ఉన్నాయి. ఆ తుఫాను దెబ్బకి మొత్తం ఆకంతా రాలిపోయి ఉట్టి తీగలు కానొస్తున్నాయి. ఇప్పట్లో ఇంక ఇదైతే తిప్పుకోదు, చాలా టైం పట్టిద్ది. మాకు మాత్రమో ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఎంతో కొంత నష్టం అయితే ఉండిద్ది ఖచ్చితంగా ప్రతిసారి కూడా. ఇంకెక్కడ మిరప మొక్కలు మొత్తం ఇసుకలో పూడుకుపోయాయి అనమాట. చిన్న చిన్న మొక్కలే కదా, అటు నుంచి వెనక నుంచి వచ్చే గాలి వలన మొత్తం ఇటు ముందుకైతే వంగిపోయినాయి. ఇంకా నేను కాసేపు అయితే ఆ మొక్కలన్నీ ఇసుకలో పూడుకుపోయాయి కదండి, అవన్నీ కూడా కొంచెం తీసి అలాగే స్ట్రైట్గా నిలబెట్టాను కొన్ని. ఇంకా మా వారేమో మొత్తం సింకర్లు అయితే లైన్ చేస్తున్నారనమాట. అంటే నీళ్ళపాత కోసమని లైన్ ఆకు ఉందని చెప్పాను కదండి, ఆ లైన్ ఆకులో సింకర్లు పైపులు అన్నీ కూడా తీసుకొచ్చేసారు ఈ మిరప కోసము. ఇక్కడ నేనేమో కొంచెం నాటాను. తర్వాత ఏమో మా చిన్నమ్మ వాళ్ళు జాజులు కొయ్యలేదండి, ఇంకా అక్కడికైతే వెళ్ళాను. ఏమైనా జాజులు ఉంటాయేమో కోద్దాంలే అని చెప్పి, కానీ పెద్దగా ఏమీ లేవు. అన్నీ కూడా పువ్వులు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అది కాకుండా అంత అదే పురుగు పట్టేయడం వల్ల చిన్నగా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా అలా చూసుకొని మళ్ళీ తిరిగి చెట్ల కాడికైతే వచ్చేసి మా వారికైతే సింకర్ లైన్ చేయడంలో కొంచెం హెల్ప్ చేశాను. తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఇంటికైతే వచ్చేసామండి. మా చెట్లని రీసెంట్గానే పాము తిరుగుతుందని అయితే విన్నానండి. ఇంకా ఈ వాటర్ ఉన్నంత వరకు నేనైతే ఖచ్చితంగా చెట్ల కాడికి వచ్చిందేలే. మొత్తం ఎప్పుడైతే ఇంకిపోయిద్దో అప్పుడే. ఈ చెరువులా కనిపిస్తుంది కదా, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ మధ్యలోని మిరప చెట్లు వేశారు. నెక్స్ట్ వచ్చి వేరుశనగ అనమాట. రీసెంట్గా కలుపులు కూడా తీపించారు. ఈ తుఫానుకి ముందు రోజే వేరుశనగ వేసారు. మొత్తం అన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఇంక ఇదే అనుకుంటే చాలా చోట్ల ఇలానే ఉంది. మా తమ్ముడు వాళ్ళదే దగ్గర ఎన్ని పంటలు తెలుసా, వేరుశనగంట, నెక్స్ట్ వచ్చి కాకర, దోస, బెండకాయలు, అలానే మిరప, మొత్తం ఇలాగే అన్ని రకాలు మొత్తం పంటలన్నీ మునిగిపోయినాయి అంట. ఎంత లాస్ కదా నిజంగా. ఏం తుఫానో కానీ మొత్తం ముంచేసిందండి. తుఫాన్ అంటే ఏదో ఒక రోజు 2 రోజులు అలా జల్లులుగా గ్యాప్ ఇస్తూ కురిసి ఆగిపోతేనే మంచిది, లేదంటే ఇలా అయితే మాత్రం కష్టమే. నాన్ స్టాప్ కురిస్తే నైట్ టైం అయితే మాకు అసలు నిద్రే ఉండట్లేదు, ఎందుకంటే ఈ వాటర్లోని కప్పల అరుపులు మామూలుగా లేవన్నమాట. ఈ వీడియోలో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ మా పందిరి పడిపోయింది కదండి, దానికోసమని మా వారు ఇంకా కర్రలు కూడా తీసుకొచ్చారు. ఈ తుఫాన్ కారణంగా ఇంకా ఒక 10,000 అదనంగా అయితే ఇప్పుడు మాకు వచ్చాయింది. కర్రలు అలాగా 10,000 దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఎదురు బొంగు రేట్ ఎక్కువ అనమాట. నార్మల్ కర్రలు వేస్తే పడిపోతుంది. ఇప్పుడు పడిపోయిన పందిరికి కూడా నార్మల్ కర్రలు వేసినవే. అదే ముందు చూసారా, దానికి స్టార్టింగ్ అవి మాత్రం ఎదురు బొంగులతో వేసింది. స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయన్నమాట. అందుకే నాకు రోపు ఎక్కువైనా సరే ఎదురు బొంగులో తీసుకొచ్చుకున్నారు మా వారు. ఈ కర్రలన్నీ అంటే పడిపోయిన పందిరి వరకు అయితే ఇప్పట్లో లేపేది లేదు, ఆ వాటర్ అంతా పోయే వరకు అవ్వదు. కానీ మిగతాది ఉంది కదా, మిగతాది అయినా సరే కొంచెం కర్రలు వేసి గట్టిగా చేసుకుందాంలే, తర్వాత ఇది చూసుకోవచ్చని అలా అయితే ఇవి తీసుకొచ్చారండి. నేను ఒక వీడియో చూసానండి, ఈ తుఫాన్కి ఒడ్డు మొత్తము కొట్టుకుపోయి వర్షానికి బుగ్గలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ పెద్ద ఆవిడ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఇలా ఉండే మేమే ఇంత బాధపడుతుంటే చేతికి వచ్చిన పంట అలా కాలువలో కొట్టుకుపోతుంటే ఆమెకి ఎలా ఉండిద్దో మరి. ఇలా ప్రతి చోట ఇంతే, ఏం తుఫానో కానీ మొత్తం అందరినీ నాశనం చేసేసింది. ఇక్కడ కరెంట్ లేదని చెప్పాను కదండి, చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. లైట్ ఆపానంటే ఇంక ఇక్కడ ఒక ఇల్లు ఉందని కూడా తెలియదు. అప్పటికి టైం కూడా ఎంతో అయిపోలేదండి, 7-7:30 అవుతుంది అంతే. కరెంట్ లేదు కదా, ఇంకా ఏం చేస్తాను. ఇంకా బయట దోమలు బాగున్నాయి అనమాట. ఆ దోమలకి ఇంట్లో క్రాకర్స్ ఉన్నాయి కదా మొన్న దివాళీకి తెచ్చి, ఆ క్రాకర్స్ వెలిగించుకుంటున్నాము. లే
క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదండి. ఇంకా వంట అయితే అన్నం ఒకటే వండాను. ఉదయం వండిన కూర ఉంది, బీరకాయ పచ్చడి ఉందనమాట. సో ఇంకా వీడియో అయితే అక్కడ ఆపేస్తాను, ఇంకా తీయలేదు. అలానే లాస్ట్ వీడియోకి నేను చిన్న సంజయ్స్ అయితే చెప్పుకోవాలండి. అదేంటంటే లాస్ట్ వీడియోలో నేను మాట్లాడే మాటలు కొంతమందికి నొచ్చుకొని బాధ పెట్టాయి. సో ఫస్ట్ అయితే మీ అందరికీ సారీ అండి. వీడియోలోనే నేను ఒక మాట ఆడానంటే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుతానండి. ఎందుకంటే నేను చెప్పింది నా పాయింట్ ఆఫ్లో ఓకే, బట్ మీ పాయింట్ ఆఫ్లో అది తప్పుగా అనిపించింది. నేను చెప్పిన మాటని మీరు కొంచెం అర్థం చేసుకుని ఉంటే సరిపోయేది. ఎందుకంటే అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. అంటే అందరి మాటలు ఒకేలా కలవాలని అయితే ఏమీ లేదులండి. కొంచెం నా మాటలు మీకు బాధ కలిగించేని అయితే నాకు అర్థమైంది. ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఏమైనా బాధ పెట్టుంటే మాత్రము రియల్లీ సారీ అండి. ఏదేమైనా సరే కొంచెం పాజిటివ్గానే ఆలోచించండి. ఒకవేళ మీకు నెగిటివ్ అనిపిస్తే అది నాకు పాజిటివ్గానే ఇలా అమ్మ అని చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ నాది ఉంటే ఖచ్చితంగా నేను మార్చుకుంటాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నాకు ఒకటి చెప్పారంటే కామెంట్లోని నేను దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వనీనమాట. సో ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకుందాం, అది అందరికీ మంచిది. ఇంకా ఇంతే ఈ వీడియో. మా ఊరికైతే ఇలా అయితే తుఫాన్ ఎఫెక్ట్ అయితే అయ్యింది. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.